ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరందరూ బాగున్నారు కదా? ఈ 2024 నూతన సంవత్సరంలో ఈ విధంగా మిమ్మల్ని కలవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీరందరూ దేవుని కృప ద్వారా నూతన సంవత్సరంలో ప్రవేశించి దేవుణ్ణి ఘనపరుస్తున్నారని, ఆయన వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి నేను ఇష్టపడి మీ ముందుకు వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాలంలో క్రైస్తవ కుటుంబాలను గమనిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది, చాలా విచారకరంగా ఉంది, అంతకంటే దుఃఖకరంగా కూడా ఉంది అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన క్రైస్తవ కుటుంబాలు ఎదగవలసిన స్థాయిలో ఎదగకుండా ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్న స్థితిలో ఉంటున్నాయి అని మనం గమనించవలసిన వారంగా ఉన్నాము. ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని బట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరంలో నూతన బలముతో మనల్ని నింపడానికి దేవుడు మన మధ్యకు వచ్చి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరులారా, కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో కలిసి ఏకీభవించి ప్రభువుని ఆరాధించవలసినటువంటి ఈ అంత్య దినాలలో దేవుని పిల్లలమైన మనము దేవునిని నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఆరాధించటం మానేసి ఆయనకు దూరంగా లోకములో లోకానుసారమైనటువంటి విషయాలలో మనము జీవిస్తూ ఉన్నాము అని చెప్పడానికి నేను ఎంతో చింతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము నిర్గమాకాండము 10వ అధ్యాయం 9, 10, 11 వచనాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తన మాటలతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకి గొప్ప ఉపదేశం ఈనాడు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఇశ్రాయేలు జనాంగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు రాజైన ఫరో చేతిలో నలిగిపోతూ ఆ బాధలకు తట్టుకోలేక యెహోవా దేవునికి మొర్ర పెట్టారు అని దేవుని మాట సెలవిస్తూ ఉంది. ఏం పెట్టారండి? మొర్ర పెట్టారంట. దేవునికి స్తోత్రం. పిల్లలముగా, దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా దేవునికి స్తోత్రం, మనము దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేవారిగా ఉండాలి. ఇది ప్రాముఖ్యమైన విషయముగా మీరు గమనించాలి. దేవునికి మొర్ర పెట్టాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మన కష్టాలు లేదా మన అవసరతలు, మన ఇబ్బందులు ఆయనకు తెలియపరుచుకోవాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇశ్రాయేలు జనాంగము ఆ ఫరో చేతిలో నలిగిపోతూ ఆ వెట్టి చాకరీ చేయలేక దేవుని బిడ్డలారా యెహోవా దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన యందు లక్ష్యముంచాడు అని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. లక్ష్యముంచాడు అంటే ఆ వాళ్ళ మొర ఆయన ఆలకించాడు. ఆలకించటమే కాదు, దేవునికి స్తోత్రం, ఆయన వారి పక్షముగా వ్యాజ్యం చేయడానికి నిశ్చయించుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఇలా మనతో మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైతే ప్రజలు మొరపెట్టారో వారి బాధ చూసి
పితరులకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించడానికి, పితరులకి వాగ్దానం చేసిన ఆ కానానులో ఆ వారిని ప్రవేశపెట్టడానికి దైవజనుడైనటువంటి మోషేను ఒక గొప్ప నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నట్లుగా మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడని కూడా మన అందరికీ తెలుసు. ఆయన తన మేనమామ దగ్గరికి వెళ్ళి అక్కడ మరి ఆయనకున్న సంతానంలో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుని వారి మందలను మేపుతూ అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు ఐగుప్తులో, మరి 40 సంవత్సరాలు ఆ మామగారి కుటుంబంతో ఆయన ఉన్న తర్వాత దేవుడు మోషేతో మాట్లాడటం జరిగింది. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, మోషే, నీవు తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. నా ప్రజలు పెట్టిన మొర నేను ఆలకించాను. వారికి నేను విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. నేను పితరులకి వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి వారిని నడిపించడానికి నేను నిర్ణయం చేసుకున్నాను. కాబట్టి వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడానికి నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళాలని మోషేతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనం నిర్గమకాండంలో దేవుని బిడ్డలారా చదువుకుంటున్నాం. మోషే చాలా తప్పించుకొని లేమ్ ఎక్స్క్యూజెస్ యెహోవా దేవుడికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇది దేవుని చిత్తము గనుక మోషేను దేవుడు ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. మోషేకు తోడుగా అన్న అయిన అహరోనును కూడా పంపించాడు. వీరిద్దరూ ఐగుప్తు దేశంలో ప్రవేశించారు. దేవుడు చెప్పినట్టుగా ఫరోని కలిశారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఫరో ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగా మనందరికీ తెలుసు. ఫరో అంటే దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది సాతానుడు అనే అర్థం చెప్తుంది. సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు ఫరో. చాలా చెడ్డ మనసు, చాలా కృత్రిమమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడుగా ఇశ్రాయేలు జనాంగాన్ని బాధించడమే తన ధ్యేయంగా, వారిని కష్టపెట్టడమే తన లక్ష్యంగా ఫరో ఉన్నాడు. వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు, ఊడిగం చేయించుకుంటున్నాడు, ఇటుకలు తీయిస్తున్నాడు, మట్టి పిసికిస్తున్నాడు. ఇలా అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి పనులు ఇశ్రాయేలీయుల మీద ఆయన పెట్టాడు. దేవునికి స్తోత్రం. మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. దేవుని వెళ్ళారా, దేవుడు చెప్పమన్నట్టుగా ఫరోతో చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, మా యెహోవా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి తన ప్రజలను అరణ్యములో ఆయనను సేవించడానికి పంపించవలసినదిగా మా దేవుడు నీకు చెప్పమని చెప్పాడని వారు ఫరోతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. అక్కడ మనం చూసినట్లయితే ఫరో అంటాడు, యెహోవా దేవుడు ఎవరు, ఆయన నాకు తెలియదు. ఇలా కొంత నిర్లక్ష్య వైఖరిలో దేవుణ్ణి ఉల్లంఘించి మాట్లాడినట్లుగా మనము లేఖన భాగంలో చూస్తున్నాం. ఏది ఏమైనా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుంచి తప్పించడానికి, బయటకు నడిపించడానికి, విడిపించడానికి మోషే చాలా శ్రమపడ్డాడు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి, ప్రతి సమస్య దేవునికి చెప్పుకుంటూ,
దేవుడిచ్చిన సమాధానం మరలా ఇశ్రాయేలు ప్రజలకు చెబుతూ ఆ మార్గంలో నడిపిస్తూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వారిని ఆ కానాను దేశం నడిపించడానికి మళ్ళించడానికి గొప్ప ప్రణాళిక చేస్తూ ఉన్నాడు దైవజనుడైనటువంటి మోషే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము అంశానికి వెళ్తున్నాం. ఎట్లా దేవుని పిల్లలు తప్పిపోతున్నారు, ఎలా దేవుని పిల్లలు దేవునికి దూరమైపోతున్నారు, కుటుంబాలుగా ఎలా దేవుణ్ణి విడిచి వారి వారి త్రోవల్లో వెళ్ళిపోతున్నారు అనే విషయాలను మనము ఇక్కడ గమనించవలసిన వారంగా ఉన్నాం. కానీ దేవుని ఉద్దేశం ఒకటే, దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? కుటుంబం అంతా కలిసి ఆయనను సేవించాలి అని, కుటుంబం అంతా కలిసి ఆయనను ఆరాధించాలి. అదే దేవుని యొక్క చిత్తమై ఉంది. అందుకే మోషేను ఫరో దగ్గరికి పంపించి చెప్పమన్న విషయం ఏంటంటే, మా దేవుడు తనను ఆరాధించడానికి తన ప్రజలనందరినీ, దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదామండి, తన ప్రజలనందరినీ అంటే స్త్రీలేమి, పిల్లలేమి, పురుషులేమి, కుటుంబాలుగా పరివారమంతా అరణ్యములోకి వెళ్ళి యెహోవా దేవుణ్ణి సేవించాలి అనేది దేవుని ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని దేవుని పిల్లలంగా, రక్షింపబడిన వారంగా, ఆత్మీయ బిడలంగా, దేవుని ఆత్మ మనలో ఉన్నందున దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడిన వారంగా, యేసే రక్షకుడని అంగీకరించిన వారంగా ఒక్క మాట మనము చెప్పాలి. ఏంటంటే, మనం కుటుంబంగా కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఎవరో ఒక్కరు వెళ్ళి ప్రభువుని ఆరాధించడం కాదు, ఎవరో ఇద్దరు వెళ్ళి దేవుణ్ణి స్తుతించడం కాదు, ఎవరో కొద్ది మందిగా కూడుకుని ప్రభువుని మహిమపరచడం కాదు. దేవుని బిడ్డలారా, గమనించండి, అందరము కలిసి కుటుంబాలుగా వెళ్ళి ప్రభువుని ఆరాధించాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు, ప్రభువు అప్పుడే ఆనందిస్తాడు, అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా మారిపోతాం. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కుటుంబాలుగా మనము దేవుణ్ణి స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఆరాధించాలి. అందుకే మోషే, అహరోనులు ఫరోని అడుగుతున్నారు, యెహోవాను ఆరాధించుటకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇశ్రాయేలు ప్రజలను పంపించమని అడుగుతున్నారు. చాలా ఆటంకాలు పెట్టాడు ఫరో, ఇబ్బందులు పెట్టాడు, పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన లేదు, వద్దు, కాదు అన్నప్పుడల్లా మోషే ప్రభు వైపు చూశాడు, ప్రభువుకు మొర్రపెట్టాడు. ప్రభువు చెప్పినట్టు అక్కడ చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి మనము నిర్గమకాండం 10వ అధ్యాయం, దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 9వ వచనము ఒకసారి మనము చూద్దాం. మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను. దేవునికి స్తోత్రం. మోషే ఏం చెప్తున్నాడండి ఫరోకి? మేము యెహోవాకు పండుగ ఆచరించాలి, మా దేవునికి మేము పండుగ ఆచరించాలి, మా దేవుణ్ణి మేము హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవాలి. కనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళేదమును చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎంతమందితో కలిసి వెళ్తానంటున్నాడు? నేను అహరోను కలిసి వెళ్తాము అంటున్నాడా? లేదా కొంతమంది వృద్ధులను తీసుకుని
ఆయన పండుగ ఆచరించడానికి ఆరాధించడానికి వెళతామని చెబుతున్నాడా? లేదండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యాన్ని మనము మంచిగా పరిశీలన చేసినప్పుడు ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే, మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళేదము. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, యవనస్తులేమి, స్త్రీలేమి, పురుషులేమి అందరూ కలిసి ఆయన పండుగను ఆచరించడానికి వెళ్ళాలి. ఇది దేవుని ఆజ్ఞ అయ్యింది. దేవుని బిడ్డలారా, ఇది దేవుని ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. ఆ మాట విన్నప్పటికీ ఫరో మండిపడిపోతూ ఉన్నాడు. అంటే అందరూ వెళ్ళిపోతే పని చేసేవారు ఎవరు? అందరూ వెళ్ళిపోతే ఇక్కడ చాకిరీ చేసేవాళ్ళు ఎవరు? ఇటుకలు తీసేవారు ఎవరు? మట్టి పిసికేవారు ఎవరు? ఇటుకలు కాల్చేవారు ఎవరు? పని తప్పించుకోవడానికి మీరు ఈ విధమైన సాకులతో మాట్లాడుతున్నారు అని ఫరో మోషే మీద కోపగించుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ వెళ్ళిపోతే ఎలా జరుగుతుంది అయ్యా? అందరూ కట్టుకట్టుకుని వెళ్ళిపోతే కార్యం ఎలా జరుగుతుంది? నో, నేను అలా అందరినీ పంపించను అంటున్నాడు ఫరో రాజు. మరి ఏం చేస్తాడంట? మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అందుకు ఫరో అంటున్నాడు, యెహోవా మీకు తోడయుండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా, ఇదిగో మీరు దురాలోచన గలవారు అంటున్నాడు. చాలా ట్రిక్స్తో వస్తున్నారు నా దగ్గరికి, ప్లాన్ చేసుకుని వస్తున్నారు, పని తప్పించుకోవడానికి దురాలోచన కలిగి వస్తున్నారు, సోమరులుగా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను అలాంటివి ఏమీ ఒప్పుకోను, అలాంటి వాటికి నేను పర్మిషన్ ఇవ్వను. హల్లెలూయా. నేను మిమ్మల్ని పంపించను అని చెబుతూ 11వ వచనములో ఫరో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామండి. ఎవరు సేవించాలంట? పురుషులు మాత్రమే వెళ్ళి సేవించాలంట. అంటే ఇశ్రాయేలీలంటే వట్టి పురుషులేనా? ఇశ్రాయేలీలంటే స్త్రీలు లేరా? ఇశ్రాయేలీలంటే యవ్వనస్తులు లేరా? ఇశ్రాయేలీలంటే చిన్నలు పెద్దలు లేరా? ఫరో ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడంటే, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి మీ దేవుణ్ణి సేవించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అంతవరకే పర్మిషన్ ఇవ్వగలను, అంతవరకే అనుమతి ఇవ్వగలను, అందరినీ పంపించడానికి నేను సిద్ధముగా లేనంటున్నాడు ఫరో. దేవునికి స్తోత్రం. కానీ దేవుని చిత్తం ఏంటి? ఇశ్రాయేలు జనాంగమంతా వెళ్ళాలి, ఇశ్రాయేలీలు ప్రజలందరూ వెళ్ళాలి, యెహోవా పండుగను ఆచరించాలి, ఆయనను సేవించాలి, ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇదే గనుక మీ కోరిక అయితే మీరు నా సముఖంలోంచి వెళ్ళిపోండి అంటున్నాడు ఫరో. దేవునికి స్తోత్రం. ఇది ఎంత మాత్రము జరిగే పని కాదు. నేను మీకు పర్మిషన్ ఇవ్వను, అనుమతించను. ఇది మీ ఉద్దేశమైతే వెళ్ళిపోండి, నా ఎదురుగా మీరు ఉండకండి, నా సముఖంలో మీరు ఉండకండి అని ఫరో ఖచ్చితంగా చెప్పేస్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, 11వ మాట మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఫరో ఏమంటున్నాడంటే, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబంలో భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, పనివారు, వారికున్న సమస్తము
మందలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, వారు కలిగినదంతా కూడా ప్రభువుని ఆరాధించాలి. జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నా తండ్రి ఎప్పుడు బిజీగా ఉంటాడు కనుక ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి రాలేడు, ఆయనకి సమయం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. మా పిల్లలు చదువుకుంటున్నారు కనుక మా పిల్లలు మందిరానికి రాలేరు, ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మహిమపరచలేరు. మా తల్లిదండ్రులు వృద్ధులైపోయారు కనుక వారిని మేము మందిరానికి తీసుకురాలేము, ప్రభు సన్నిధికి నడిపించలేము, వారు వచ్చి దేవుణ్ణి ఆరాధించలేరు అని ఒకవేళ మనం అంటున్నామేమో. మన తలంపులు అలా ఉన్నాయేమో, మన ఆలోచనలు అలా ఉన్నాయేమో. దేవుని బిడ్డలారా, ఈ మాట శ్రద్ధగా మీరు పరిశీలన చేయవలసిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఫరో చెప్పిన మాటకు మోషే ఏమంటున్నాడో చూద్దామా. సమస్తము కుమారులు కుమార్తెలు, చిన్నలు పెద్దలు అందరము వెళ్తామంటున్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏక మనస్సుతో మోషే చెబుతా ఉన్నాడు, మేము స్త్రీలముగా, పురుషులముగా, పిల్లలంగా, పెద్దలముగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వెళ్ళి మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటాము అని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, మీరు అరణ్యములోకి వచ్చి బలులు అర్పించి నన్ను ఆరాధించండి అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా ఫరో ఒక అబ్జెక్షన్ పెట్టాడు, ఒక ఆటంకం చేశాడు. ఏంటంటే, మీరు దూరంగా వెళ్ళకండి, చాలా దగ్గరగా వెళ్ళి మీ దేవునికి ఆరాధన చేసుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆరాధించడం అనేది ఎక్కడ పడితే అక్కడ జరిగే కార్యక్రమం. అది ఎక్కడ పడితే అక్కడ చేసుకునే పండుగ అది కాదు. దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు, శక్తిమంతుడు. మన దేవుని ఆరాధించాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము ఏర్పాటు చేయబడింది. మనం అక్కడికి వెళ్ళి మన దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు దూరం పోవద్దు అంటున్నాడు. రెండవ అబ్జెక్షన్ ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు మాత్రమే వెళ్ళండి, పురుషులుగా మీరు ఆరాధన చేసుకుని మొక్కుబళ్ళు తీర్చుకుని రండి, స్త్రీలు కానీ పిల్లలు కానీ వద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? వీరు భార్యలను, పిల్లలను, మందలను తీసుకెళ్లకుండా వెళ్ళింటే వారి మనసంతా ఎక్కడుంటుంది? వారి కుటుంబాల మీద ఉంటుంది, వారి భార్యల మీద ఉంటుంది, వారి బిడ్డల మీద ఉంటుంది, వారి మందల మీద ఉంటుంది. వారు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించలేరు, వారి హృదయాన్ని దేవుని ముందు ఉంచలేరు, వారి హృదయం దేవుని సన్నిధిలో లగ్నం కాదు. వారి మనసంతా ఎక్కడుంటుందంటే విడిచిపెట్టి వచ్చిన ఆ కుటుంబాల మీద ఉంటుంది. అందుకే మనస్ఫూర్తిగా ఆత్మ సంపూర్ణముగా దేవుణ్ణి ఆరాధించుకోకుండా త్వరపడి కుటుంబాల దగ్గరికి వచ్చేయడానికి వారు ఆలోచన చేస్తారు. అలా ఆలోచన చెయ్యాలన్నదే ఫరో యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆరాధన చేసుకోకూడదనేది ఫరో ఆలోచనగా ఉంది. దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, మీరు వెళ్ళండి, మీ పిల్లలను, మీ భార్యలను ఇక్కడ విడిచిపెట్టండి, వారిని నా స్వాధీనములో ఉంచండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి స్వాధీనంలో ఉండాలంట? ఫరో స్వాధీనం. ఎవరండి ఫరో? అపవాది, సాతానుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతానుడు సహవాసములో దేవుని పిల్లలారా మనకి దుష్టాలోచనలు తప్ప, దేవునికి స్తోత్రం, ఆత్మ సంబంధమైన ఆలోచనలు రావు. దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఇవేవి కూడా దేవుని బిడ్డలారా ఐగుప్తులో నివాసం ఉంటున్న మన ప్రజలకు లేవు.
అందుచేత ఫరో వేసిన ప్లాన్ ఏంటంటే, పురుషులైన మీరు వెళ్ళండి, మీ పిల్లలను మీ భార్యలను నా స్వాధీనంలో ఉంచండి అంటున్నాడు. ఇది ఎంత దుఃఖకరమైన విషయం. కుటుంబాలను వేరు చేసే ఉద్దేశం, కుటుంబాలను పడగొట్టే ఉద్దేశం, విభిన్న భేదాలు కలిగించే ఉద్దేశమే ఫరో ఉద్దేశంగా ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య, పెద్దలకు బిడ్డలకు మధ్య దేవునికి స్తోత్రం భేదాలు కలుగజేయాలని, వారిని విడగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు ఫరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయితే కుటుంబాలని కట్టాలని చూస్తాడు. దేవునికి స్తోత్రం. కుటుంబాలని కలపాలని చూస్తాడు. కానీ ఫరో ఏం చేస్తున్నాడంటే, సాతాను ఆలోచనలతో కుటుంబాలను విడగొడుతున్నాడు. కన్స్ట్రక్షన్ కాదండి ఫరోది, డిస్ట్రక్షన్ అండి. దేవునికి స్తోత్రం. ఆయన డిస్ట్రాయ్ చేసే ఆలోచనలు కలిగిన వాడుగా ఫరోని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నా స్వాధీనంలో మీ పిల్లలను మీ స్త్రీలను ఉంచి వెళ్ళండి అంటున్నాడు. అంటే వాళ్ళు వచ్చే వరకు పిల్లలతో సహా పనులు చెప్పి కష్టపెట్టి వారి చెమటను నేల మీద రాల్చి పని చేయించుకునే వ్యక్తిగా ఫరోని మనం ఇక్కడ చూస్తున్నాం. బైబిల్ చెప్తుందండి, ఫరో హృదయం అంట కఠినమైనదంట. రాతి గుండె గలవాడు ఫరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ సమయంలో మనతో సూటిగా మాట్లాడుతుంది ఏంటంటే, కుటుంబం అంతా ప్రభు పనిలో ఉండాలి. ఆమేన్ చెప్దామండి. కుటుంబం అంతా ప్రభు పనిలో ఉండాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చెయ్యాలి. కుటుంబ ప్రార్థనలో అందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నాన్నగారికి ఆఫీసులో చాలా పని ఉంటుంది, ఆయన త్వరగా రాలేడు గనుక మనం చేసేసుకుందాం అని తల్లి పిల్లలు అనుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థనకు ఒక సమయం ఉండాలి. ఆ సమయానికి అందరూ కుటుంబ ప్రార్థనలో పాలు పొందాలి. తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా, సహోదరులుగా దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సహవాసము దేవునికి స్తోత్రం చాలా పవిత్రమైనది. ఈ కుటుంబ సహవాసం చాలా పరిశుద్ధమైనది. ఈ కుటుంబ ప్రార్థన దేవునికే మహిమ తెచ్చేది. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. విచారం ఏంటంటే, నేటి దినాలలో కుటుంబ ప్రార్థన కరువైపోయిందండి. ఏ కుటుంబంలోనూ కుటుంబ ప్రార్థన అనేది లేదు. దేవుని బిడ్డలారా, ఏ ఇంట్లోనూ కుటుంబ ప్రార్థనలు చూడటం లేదు మనం. తల్లుంటే తండ్రి ఉండడు, తండ్రి ఉంటే తల్లి ఉండదు, వాళ్ళుంటే పెద్దలుండరు. దేవునికి స్తోత్రం. పిల్లలేమో బయట సహవాసాలతో స్నేహాలతో తిరుగుతూ ఉంటారు. అలా కుటుంబ ప్రార్థన మిస్ అయిపోతున్న దినాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎంతమందినో చూస్తున్నాం, ఎన్ని కుటుంబాలనో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈవేళ కుటుంబం అంతా ప్రభు పనిలో ఉండాలి. నువ్వు సేవ చేస్తున్నావా? నీ భార్య, నీ బిడ్డలు నీ పరిచర్య విధానంలో ఉండాలి. నువ్వు ఇంట్లో ఉన్నావా? నీ భార్య, నీ బిడ్డలు కుటుంబ ప్రార్థనలో ఉండాలి. నువ్వు మందిరానికి వెళుతున్నావా? నీ భార్యను బిడ్డలను తీసుకుని మందిరానికి వెళ్ళాలి. పోనీలే, డాడీకి చాలా బిజీ వర్క్ ఉందంట, ఈవేళ ఆయన రాడు, మనం వెళదాము అని ఆయనని ఇంటి వద్ద వదిలేసి మిగిలిన వారు ప్రార్థనా మందిరానికి వెళితే ఏమవుతుందో తెలుసా? దేవుని బిడ్డలారా, ఈ ఇంటిలో ప్రార్థన మానేసి ఉన్న ఆ తండ్రితో సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? ఫుట్బాల్ ఆడుకుంటాడు. దేవునికి స్తోత్రం. పోరాటం చేస్తాడు, ఆటలు ఆడుకుంటాడు, ఏవేవో ఆలోచనలు చెబుతూ ఉంటాడు, ఏవో చెడ్డ తలంపులు చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చి తీరవలసిందే. దేవుని సన్నిధికి వెళ్ళవలసినప్పుడు వెళ్ళి తీరవలసిందే.
సాకులు చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. మోషే సాకులు చెప్పినప్పుడు యెహోవా దేవుడు గద్దించాడు. నేను చెబుతున్నాను, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. అహరోను నీకు నోటికి సాధనంగా ఉపయోగించుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో చెప్తున్నాడు, ఎవ్వరూ కూడా ఆరాధన మాని ఇళ్లలో ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, పరిశుద్ధ దినాన్ని ఆచరించాలి. అలా ఆచరించని వారు మరణానికి పాత్రులు, శాపానికి పాత్రులు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, శాపం తెచ్చుకుంటావా? మరణం తెచ్చుకుంటావా? వద్దు, వద్దు. దేవుడు మనల్ని ప్రేమించి తన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన రూపం ఇచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన స్వభావం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన నామాన్ని మనం ప్రచురపరుస్తామని. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామాన్ని మనము ప్రకటిస్తామని, ఆయన నామాన్ని మనము మహిమపరుస్తామని. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకిస్తే మనము అనవసరమైనటువంటి సాకులతో ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడని వారిగా ఉండకూడదని దేవుడి సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో మనం చూసినప్పుడు రాహాబు అనే ఒక స్త్రీని మనం అక్కడ గమనిస్తున్నాం. మనం ఇంతవరకు క్రైస్తవ కుటుంబాల గురించి చెప్పుకున్నాం. క్రైస్తవ కుటుంబమే, విశ్వసించిన కుటుంబమే, రక్షింపబడిన కుటుంబమే, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, దేవుడే నా దేవుడు, యేసే మా రక్షకుడు అని చెప్పుకుంటున్న వారే ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడటం లేదు. కానీ ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆమె పేరు రాహాబు. ఆమె అన్యురాలు. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని మీకు చెప్తున్నాను, ఆమె అన్యురాలే కాదు, ఆమె ఒక వేశ్య అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక అన్యురాలయ్యుండి ఒక వేశ్య వృత్తిలో ఉండి, దేవునికి స్తోత్రం, తాను తన కుటుంబం కూడా రక్షింపబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది. ఏం చేశారండి? ఒక వేశ్య, ఒక అన్యురాలు తాను రక్షణ పొందటమే కాకుండా తన కుటుంబం అంతటినీ కూడా రక్షించుకుందని గొప్ప సాక్ష్యం పొందిన స్త్రీని చూస్తున్నాం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, ఒక క్రైస్తవ కుటుంబంలో అందరూ రక్షింపబడి ఉండట్లేదు. ఇప్పుడు చాలామంది తప్పిపోయిన కుమారుల్లాగా ఉన్నారు. చాలామంది త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. వారికి ఇష్టమైన రీతిలో వారు నడుస్తూ ఉన్నారు. కానీ ఒక అన్య స్త్రీ, ఒక వేశ్య వృత్తిలో కొనసాగుతున్న స్త్రీ ప్రభునందు విశ్వసించి ఆయన మాటలు వినుడి ద్వారా విశ్వాసం పొందుకుని, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వినుడి ద్వారా విశ్వాసము కలిగి, ఆమేన్, హల్లెలూయా, ఆ యెరికో పట్టణములో నివాసము చేస్తూ ఆ యెరికో పట్టణాన్ని మెస్సయ్య పట్టుకుంటాడని, స్వాధీనపరుచుకుంటాడని దేవునికి స్తోత్రం చెప్దామా? యెరికో పట్టణాన్ని ప్రభు పట్టుకుంటాడని, స్వాధీనపరుచుకుంటాడని, విశ్వాసం ఉంచిన వారిని, రక్షణ పొందిన వారిని ఆయన తనతో ఉంచుకుంటాడని దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రాహాబు అనే స్త్రీ, దేవుని బిడ్డలారా, తన విశ్వాసము ద్వారా తనను, తన కుటుంబాన్ని కూడా రక్షణ మార్గంలో నడిపించింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. క్రైస్తవులకే లేదు, కానీ ఆమె ప్రభువు కొరకు విశ్వసించింది, ప్రభువుని ప్రేమించింది, ప్రభువుని కోరుకుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 31వ వచనంలో ఆమె విశ్వాసము ద్వారా అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విశ్వాసము ద్వారా అంట, డబ్బు పెట్టి, లంచం పెట్టి
ఆమె విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్ళలేదు. తనకున్న విశ్వాసము ద్వారా ఆమె అవిధేయుల తరములోకి వెళ్లకుండా విశ్వాస వీరుల జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నట్లుగా దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. అపోస్తల కార్యాలు మనము 16వ అధ్యాయాన్ని చూస్తే అక్కడ లూదియా అనే ఒక అన్య స్త్రీని కూడా మనం చూస్తున్నాం. లూదియా ఆమె కూడా అన్యురాలే. తుయతైర పట్టణస్తురాలు, ఒక వ్యాపారస్తురాలు, జ్ఞానము గల స్త్రీ, మంచి వ్యాపారం చేసి బాగా డబ్బు గడిస్తున్నటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఒక దినాన్న అపోస్తులుడైనటువంటి పౌలు గారి మాటలు వినటం జరిగింది. ఆయన మాటలు విన్న వెంటనే అక్కడ పరిశుద్ధ గ్రంథములో సువర్ణాక్షరాలతో రాయబడిన మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఆమె హృదయము తెరవబడిందంట. గట్టిగా స్తోత్రం చెప్దాం. హృదయము తెరవబడింది. ఏమండి, హృదయానికి ఏమన్నా తలుపులు ఉంటాయా? హృదయానికి ఏమన్నా గుమ్మం ఉంటుందా? హృదయం ఎలా తెరవబడుతుంది? ప్రైజ్ ది లార్డ్. పౌలు గారి మాటలు విన్న వెంటనే లూదియా హృదయము తెరవబడింది. అంటే పౌలు చేసిన ఉపదేశము లూదియా హృదయాన్ని తాకినయి, లూదియా హృదయాన్ని స్పందించినయి, లూదియా హృదయాన్ని ఉత్తేజపరిచిని. దేవునికి స్తోత్రం. వెంటనే స్పాట్లో దేవుని బిడ్డలారా, లూదియా ప్రభువుని తన రక్షకుడిగా అంగీకరించింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామండి. సొంత రక్షకుడిగా అంగీకరించింది. 16వ అధ్యాయం 13 నుండి 15 వరకు మనము చూసినట్లయితే, ఒక్కసారి దేవుని బిడ్డలారా ఈ మాటలు నేను చదివి మీకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రభువు ఆమె హృదయము తెరిచెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన హృదయం తెరవబడట్లేదు, మన హృదయం కఠినమైపోయింది. కానీ ఒక అన్య స్త్రీ హృదయం తెరవబడింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. కనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచిందంట. లక్ష్యముంచిందంటే అంగీకరించింది ఆయన మాటలు. ఆయన చెప్పిన మాటలు ఏ మాటలు? యేసు మాటలు, పరిశుద్ధ గ్రంథములోని మాటలు, దేవుని వాక్యము, ఆయన సొంత మాటలు కాదు. వెంటనే ఆయన చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచింది. వెంటనే ఆమె ఇంటి వారు బాప్తిస్మం పొందారంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదాం. ఎంత స్పాంటేనియస్ యాక్షన్ అండి, రియాక్షన్ అండి ఇది. ఇన్స్టెంట్గా లూదియా దేవుని మాటలు విని హృదయం తెరవబడటమే కాకుండా ఆ మాటల యందు లక్ష్యముంచిందంటే నమ్మకముంచి విశ్వసించి యేసుని రక్షకుడిగా అంగీకరించడమే కాకుండా తాను తన కుటుంబం అంతా కూడా ఏం చేశారంటండి? దేవునికి స్తోత్రం, రక్షింపబడ్డారంట. బాప్తిస్మం తీసుకోవటం ద్వారా రక్షణను అంగీకరించారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. అంతేకాదు, ఆమె నా ఇంటికి వచ్చి ఉండండి అని దైవజనుడైన పౌలు గారిని అతని అనుచరులను కోరినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఆమె రక్షణ ఇతరులను కూడా తీసుకోవాలని, తన ఇంటికి రావాలని, వారి మాటలు తన చుట్టూ ఉన్న జనాంగం వినాలని, వారు కూడా యేసుని అంగీకరించాలని, వారు కూడా యేసునందు విశ్వాసం ఉంచాలని, వారు కూడా రక్షణ పొందాలని లూదియా ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూదియా ఒక్కతే బాప్తిస్మం తీసుకోలేదు. లూదియా ఒక్కతే దేవుని మాటల యందు విశ్వాసం ఉంచలేదు. లూదియా హృదయం ఒకటే తెరవబడలేదు. ఆమె తన భర్తను, తన బిడ్డలను, తన దగ్గర ఉన్న పనివారిని అందరినీ కూడా
ప్రభువు రక్షణలోకి నడిపించింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుచుదాం. హల్లెలూయా. రాహాబు అనే స్త్రీ అన్యురాలు, వ్యభిచారి అయినప్పటికీ దేవుని బిడ్డలు వేగుల వారు వచ్చినప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చి వారిని వేరే మార్గంలో బయటికి పంపించడం ద్వారా వారి దగ్గర వాగ్దానం తీసుకొని ఇజ్రాయేలు ప్రజలు ఆ యెరికో పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు తనను తన కుటుంబాన్ని రక్షించమని కోరుకున్నది. దేవునికి స్తోత్రం. అలా తనను తన కుటుంబాన్ని రాహాబు రక్షించుకున్నట్లుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. మూడవదిగా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెబుదాం. పౌలు శీలలు బంధించబడినప్పుడు చెరసాలలో 16వ అధ్యాయంలోనే 19 నుంచి మనం చూస్తుంటే అక్కడ మనకి ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. పౌలు శీలలు బంధించబడ్డారు, చెరసాలలో వేశారు, కొట్టారు, హింసించారు, బాధించారు, బంధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారు అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోయారంట, వీళ్ళని న్యాయాధిపతుల దగ్గరికి తీసుకొచ్చారంట. వారిని ఎంతగానో కొట్టి వేధించినట్లుగా దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇన్ని చేసిన పౌలు శీలలు వారిని ద్వేషించలేదు, ప్రభువుని దూషించలేదు. ఓర్చుకున్నారు, సహించారు, శ్రమలు అనుభవించారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే చెరసాలలో ఉండి, దేవుని బిడ్డలారా 25వ మాట మనం చూస్తే, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని బాధలు పడుతూ దెబ్బలు తిని కాళ్లకు సంకెళ్ళు వేయించుకుని గాయాలతో రక్తాలతో వారు సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఏడుస్తూ కూర్చోకుండా పౌలు శీలలు చేసిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, వాళ్ళంటండి దేవునికి పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఇలా ప్రార్థిస్తూ ఉండగా, పాటలు పాడుతూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. దేవుని బిడ్డలారా, ఏమిటి అద్భుతం అంటే అకస్మాత్తుగా భూకంపం వచ్చిందంట. రైతుల భూకంపం వచ్చింది. తలుపులు తెరుచుకున్నాయి, పునాదులు అదిరిపోయినాయి, ద్వారాలు తెరవబడిని. ఎవ్వరూ మనుష్యుడు తీయకుండానే ద్వారాలు తెరవబడిని. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, చెరసాల నాయకుడు మెలకువ తెచ్చుకుని ఈ ఘోరమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని చూసి బహుశా పౌలు శీలలు తప్పించుకుని వెళ్ళిపోయారేమో అని, తనకు శిక్ష పడతాదని ఆయనే ముందుగా చనిపోవడానికి సిద్ధపడి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయన ఏం చేశాడో తెలుసండి? కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయేను. ఆయనే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. రాజు ఎలాగా చంపేస్తాడు దీనికి. ఆయన చేతిలో చనిపోవడం కంటే నేనే ఆత్మహత్య చేసుకుంటానని కత్తి దూసినప్పుడు అక్కడ పౌలు అంటూ ఉన్నాడు, దేవునికి స్తోత్రం, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు చెరసాల నాయకుడు దీపం తిప్పించుకుని లోపలికి వచ్చి వణుకుతూ పౌలుకు శీలకు సాగిలపడ్డాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలమైతే, దేవుని సేవకులమైతే, దేవుడు ఇష్టపడిన వారమైతే, దేవుని మోస్తున్న వారమైతే, దేవుని ప్రకటిస్తున్న వారమైతే
ఎవరైనా సరే మన కాళ్ళ దగ్గర సాగిల పడవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. సాగిల పడవలసిందే. అక్కడ మన దేవుని నామము మహిమపరచబడాలి, ఆయనే కొనియాడబడాలి. దేవునికి స్తోత్రం. సాగిలపడ్డారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు చెరసాల నాయకుడు. చేతులు కట్టుకుని వారిని అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలా? దేవునికి స్తోత్రం. రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి? ఇంత గొప్ప దేవుడు మీ దేవుడు, అద్భుతకరుడు మీ దేవుడు, ఆశ్చర్యకరుడు మీ దేవుడు, బలమైన వాడు మీ దేవుడు, శక్తిమంతుడు మీ దేవుడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన మీరు నమ్మకస్తులు మీ దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత అవకాశం ఉన్నా కూడా మీరు తప్పించుకోకుండా ఆ చెరసాలలోనే ఉన్నారు. ఇది ఎంత అద్భుతం, ఇది ఎంత అద్భుతం. దేవునికి ఎంత గొప్ప సాక్ష్యం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలయ్యా అన్నప్పుడు పౌలు ఏమంటున్నాడో చూడండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును, గమనించండి, నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నువ్వు ఒక్కడవే కాదు, రాజుగారికి జవాబు చెప్పవలసిన నువ్వొక్కడవే కాదు రక్షణ పొందడం, నీవు నీ కుటుంబం కూడా రక్షణ పొందుకుంటుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని ద్వారా రక్షణ? విశ్వాసము ద్వారా రక్షణ. ప్రభువునందు నమ్మకం ఉంచడం ద్వారా రక్షణ, ప్రభువును ప్రేమించడం ద్వారా రక్షణ, ప్రభువు కొరకు శక్తి వంచన లేకుండా ఆయన పరిచర్య చేయడం ద్వారా. దేవునికి స్తోత్రం. ఆయన కొరకు దేవుని బిడ్డలారా ప్రయాసపడాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆ చెరసాల నాయకుడు అడుగుతున్నాడండి, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా? మీరు ఏది చెబితే అది ఎంత కష్టమైనా నేను చేయడానికి సిద్ధం అన్నప్పుడు పౌలు అంటున్నాడు, దేవునికి స్తోత్రం, అయ్యా నువ్వు రక్షింపబడాలంటే, దేవునికి స్తోత్రం, నీ ఇంటి వారు కూడా రక్షణ పొందాలంటే ప్రభువునందు విశ్వాసముంచు. అంతే, సింపుల్, వెరీ సింపుల్ అండి. నువ్వు రక్షణ పొందాలంటే నువ్వు బరువులు మోయనక్కల, సముద్రాలు ఏదనక్కర్లేదు. ప్రభువునందు విశ్వాసముంచి నువ్వు బాప్తిజం తీసుకోవటం ద్వారా నువ్వు తీసుకున్నావు కనుక నువ్వొక్కడివే కాదు రక్షణ పొందేది, నీ కుటుంబం అంతా రక్షింపబడుతుందని పౌలు గారు చెప్పినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్పి దేవుని బిడ్డలారా ముగించడానికి ఇష్టపడుతున్నాను. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే, అది ప్రభు సన్నిధి, ప్రభుని ఆరాధించడం. యెహోషువ నాయకుడు, యుద్ధవీరుడు, ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే తర్వాత నడిపించిన వాడు. ఆయన అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నేనును నా ఇంటి వారును, హల్లెలూయా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. అయ్యా మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి, మీరెవరిని పూజిస్తారో పూజించుకోండి, మీరెవరిని ఆరాధించుకుంటారో ఆరాధించుకోండి, కానీ నేను మాత్రం, నా కుటుంబం మాత్రం యెహోవా దేవుణ్ణే ఆరాధిస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప పట్టుదల, ఎంత గొప్ప తీర్మానం. దేవునికి స్తోత్రం. తీర్మానం చేసుకున్నాడండి యెహోషువ. ఏదో నా భార్య నా మాట వింటాదో లేదో, నా బిడ్డలు నా మాటలు వింటారో లేదో, నా పరివారం నా మాట వింటాదో లేదో, కానీ నేను మాత్రం యెహోవా యందే
ఆనందిస్తాను, యెహోవానే ఆరాధిస్తాను, యెహోవానే పూజిస్తాను అని చెప్పట్లేదు. యెహోషువ చెప్పిన మాట, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. దేవునికి స్తోత్రం. నా కుటుంబం అంతటికీ దేవుడు యెహోవా దేవుడే. యేసే మా రక్షకుడు, ఆయనే మా మార్గం, ఆయనే మా సత్యం, ఆయనే మా జీవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తప్ప వేరెవ్వరూ లేరు అంటున్నాడు యెహోషువ. ఇశ్రాయేలు జనాంగమా, దేవుని బిడ్డలారా, మనకి మరెవ్వరూ లేరు ఈ లోకంలో. మనకి దిక్కు దేవుడే, మనకు సహాయం ఆయనే, మనకు మార్గం ఆయనే. ఆయన త్రోవలలోనే మనము నడవాలి, ఆయన చిత్తమే మనం చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్టుగా నడవకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఇష్టం వచ్చినట్టుగా నడవకూడదండి, మన జ్ఞానం ఉపయోగించుకోకూడదండి. అందుకే అన్నాడు సామెతల్లో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన చిత్తము చేయవలసిన వారంగా మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. బిడ్డలకు చెప్పలేకపోతున్నారు, మందిరానికి నడిపించలేకపోతున్నారు. సాతానుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని వశపరుచుకుంటున్నాడు. ఏ కుటుంబంలో లీకేజ్ ఉందో, ఏ కుటుంబంలో బలహీనత ఉందో, ఏ కుటుంబంలో ఐక్యత లేదో ఆ కుటుంబాలలో ప్రవేశిస్తున్నాడు సాతానుడు. చిన్న అవకాశం ఉంటే చాలండి వాడికి, చిన్న అవకాశం ఉంటే చాలు కుటుంబాన్ని నాశనం చేసేస్తాడు. హల్లెలూయా. తల్లికి బిడ్డలకు మధ్య, భార్యకు భర్తకు మధ్య, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య, బంధువులకు మధ్య. దేవునికి స్తోత్రం. సంఘాలలో ఐక్యత లేకుండా అపవాది హల్లెలూయా విజృంభణ చేస్తుంది, విజృంభిస్తుంది, ప్లాన్ చేస్తుంది, కుతంత్రాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం. అలా కుటుంబాలను పడగొట్టేస్తున్నాడు సాతానుగాడు. కుటుంబాలు విఫలమైపోతున్నాయి, కుటుంబాలు నాశనమైపోతున్నాయి. కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని, దేవుని మాటను, దేవుని ఆజ్ఞను దేవుని బిడ్డలు మరిచిపోయారు. హల్లెలూయా. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఫరో మాట కాదు దేవుని బిడ్డలారా, ఫరో సాతానుడు, వాడి మాట కాదు. మీరు ఆయన మాట విని ఎవరో పురుషులు మాత్రమే వెళ్ళి దేవుని ఆరాధించకండి. కుటుంబం అంతా కలిసి దేవునికి స్తోత్రం, ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రభు సన్నిధిలో ఆయనను పాడి ఆడి స్తుతించి కొనియాడి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థించి ఆయనను మహిమపరిచి మనము ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధికి కుటుంబంతో సహా వెళ్ళటమే ఆయనను ఆరాధించుట, అదే మనకి ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోకూడదని పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన్న, ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని తట్టు తిరుగుదామా దేవుని బిడ్డలారా? దేవుని తట్టు తిరుగుదామా? దేవుని మాటలు ఆలకించుదామా? దేవుని వైపు చెవులు ఒగ్గుదామా? దేవుని వైపు మన హృదయం ఎత్తుదామా? దేవుని వైపు మన హృదయం తెరిచి ఉంచుదామా? దేవునితో చెబుదామా ఈ మాట, ప్రభువా నా హృదయంలోకి రండి, ప్రభువా నా హృదయంలోకి రండి, నాలో ప్రవేశించండి, నీ సన్నిధి నాతో ఉంచండి, నీ ఆత్మ నాలో నివసించాలి. ప్రభువా నీ మాట వింటానయ్యా, నీ మాట వింటాను. నిన్నే యజమానిగా నా కుటుంబానికి ఉంచుకుంటానయ్యా, నిన్ను యజమానిగా నా కుటుంబానికి ఉంచుకుంటానయ్యా. నువ్వే నా తండ్రివయ్యా, నువ్వే నా తల్లివయ్యా, నీవే నా ప్రియుడవయ్యా, నీవే నా స్నేహితుడివయ్యా. పరిశుద్ధాత్ముడా మా కుటుంబాల్లో ప్రవేశించండి, గలిబిలి చేస్తున్న అపవాది క్రియలన్నీ లయపరచండి అయ్యా. దేవునికి స్తోత్రం. చెబుదామా ఒక్క మాట ప్రభుతో మనం చెబుదామా? నోరు విప్పి ప్రభుతో చెబుదామా? అయ్యా మేము కుటుంబాలుగా వెళ్ళి నిన్ను ఆరాధిస్తామని చెబుదామా?
ఒప్పుకుందామా ప్రభు దగ్గర? కుటుంబాలుగా వెళ్ళి కలిసి ప్రార్థిస్తామని చెబుదామా? కుటుంబాలుగా వెళ్ళి కలిసి ఆరాధించుతామని చెబుదామా? నీ పర్వతము మీదకి వచ్చి, నీ కొండపైకి వచ్చి నిన్ను ఆరాధిస్తామని చెబుదామా? నువ్వలా చెప్పగలిగితే ఇది నాన్న, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిత్యము తోడుగా ఉంటాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, మేలులతో నింపుతాడు, నిన్ను బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అందరికీ ఆశీర్వాదకరంగా నీ కుటుంబం ఉంటుంది, అందరికీ మేలుకరంగా నీ కుటుంబం ఉంటుంది. అన్ని కుటుంబాల కంటే నీ కుటుంబం ఉన్నతంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు ఇస్తాడు. అలా ఇవ్వడానికి దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని అభిషేకం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.